ఫుడ్ పైప్లోకి పోతే సమ్ టైమ్స్ ఏంటంటే మనం ఎక్స్రే చేసి చూస్తే మనకు ఒక అంచనా వస్తుంది. ఇది విండ్ పైప్లోకి వెళ్ళి స్టమక్లోకి వెళ్ళిందా లేదా ఊపిరితిత్తులోకి వెళ్ళిందా. స్టమక్లోకి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే డైలీ వచ్చి ఎక్స్రేలు చూడమని చెప్తారు. ఎక్స్రేలు చూస్తూ అది కాయిన్ కిందికి స్లైడ్ అవుతుందా లేదా. కొద్ది అందులో చిన్నది పార్టికల్ అనుకోండి, ఇప్పుడు కాయిన్స్ తీసుకుంటే కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి. అవి మెల్లిమెల్లిగా స్టమక్ లోంచి ఇంటెస్టైన్స్కి వచ్చి అలా మోషన్లో పాస్ అయిపోతాయి. అది ఎక్స్రేలో మనకు డే బై డే తీసిన ఎక్స్రేలో తెలుస్తుంది. కానీ పెద్ద కాయిన్ ఉండి స్టకప్ అయిపోయింది అనుకోండి, అప్పుడు తప్పనిసరిగా ఎండోస్కోపిక్ ఎక్స్ట్రాక్షన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి ఇది కాయిన్స్ విషయానికి వస్తే షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కొన్ని. షార్ప్ ఆబ్జెక్ట్స్ అంటే సేఫ్టీ పిన్స్ లాంటివి, అది చాలా డేంజరస్ అండి. దాన్ని మనం అస్సలు అశ్రద్ధ చేయొద్దు. వెంటనే వీలైతే అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో డాక్టర్ గారి పర్యవేక్షణలో, ఒకవేళ ఎక్స్రేలో పికప్ కాకుండా సిటీ చేసి, అంటే నెక్ భాగంలో ఎక్కువగా స్టకప్ అయిపోతే ఈఎన్టీ సర్జన్స్ డీల్ చేస్తారు. లేదా లంగ్స్లోకి వెళ్తే పల్మనాలజిస్ట్, స్టమక్లోకి వెళ్తే ఆయా స్పెషాలిటీస్ వాళ్ళు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వాళ్ళు తీయాలి. తీయకుంటే మళ్ళీ అది ఇన్ఫెక్షన్కి దారి తీసే అవకాశం ఉంటుంది.